ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వద్ద గుండెలు పిండేసే దృశ్యాలు కనిపించాయి. పేలుడులో మరణించిన గాయపడిన వారి బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంతా మిన్నంటింది. ప్రభుత్వ సిబ్బంది వారిని గేట్ల వద్దే ఆపేయడంతో వారు తోచని స్థితిలో పడిపోయారు. తమ వారు మరణించారా గాయపడ్డారా తెలుసుకోవడానికి వారు నానా తిప్పలు పడ్డారు. భద్రతా కారణాలతో శవగారం గేటును పోలీసులు మూసివేశారు. కేవలం అనుమతి ఉన్న వారిని అనుమతించారు. అక్కడ తమ వారిని గుర్తించి ఆసుపత్రి సిబ్బందిని బాధితుల బంధువులు ఆరా తీయడం కనిపించింది. అంబులెన్స్లు లోపలికి పోవడంతో వారు ఆందోళనతో కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు శ్రమించి మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. బాంబు పేలుడులో గాయపడ్డ నోమాన్ కుటుంబం రోదనలు మింటాయి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఓదార్చుకుంటే కనిపించారు. శరీర భాగాలను వస్త్రంతో చుట్టి అంబులెన్స్ లో పంపారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రి వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. క్యాజువాలిటీ అత్యవసర విభాగాలను మూసివేశారు. ఎవరిని కూడా అనుమతించలేదు. ఆసుపత్రికి చెందిన పలు గేట్లను మూసివేసిన భద్రతా సిబ్బంది ఇతర బ్లాకులకు వెళ్లాలని రోగులకు సూచించారు. 4వ నంబర్ గేట్ వద్ద ఉన్న రోగి మాట్లాడుతూ దూరంగా ఉన్న గేట్ ద్వారా వెళ్లాలని అధికారులు సూచించారని తెలిపారు.